యేసుక్రీస్తులు అందరికీ వందనాలు. మరి ఈ దినం మన యొక్క బైబిల్ వర్తమానం కొరకై అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చదువు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. ఇక్కడ మనం చూస్తుంటున్నాము అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో అపోస్తలుడైన యొక్క పౌలు బర్నబా వీరి పరిచర్యలో మరి అనేక సందర్భాల గుండా వాళ్ళు వెలుచు అక్కడ ఉండేటువంటి శిష్యులకు ఈకొనియా అంత్యొకయలో ఉండే శిష్యులకు అంత్యోకయలో ఉండే శిష్యులకు ఇచ్చేటువంటి ఒక బోధ ఏంటంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? విశ్వాసముందు నిలకడగా ఉండవలను, మరి అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలను. కాబట్టి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే విశ్వాసం ఉంటే మాత్రమే చాలదు. విశ్వాసములో ఏముండాలా? శ్రమలు అనుభవించుటక మనస్ఫూర్తి కూడా మనం ఉండాలి. కాబట్టి శ్రమలు అనుభవించుట అనేటువంటిది విశ్వాసకి ఇవ్వబడిన ఆధిక్యతగా ఉంటున్నది. దాని ద్వారా నిత్యరాజ్యంలో ప్రవేశం అనుకుంటున్నది అనే కార్యం చెప్తుంటున్నాడు. అనేక శ్రమలు అనుభవించి కదా. కాబట్టి మరి అపోస్తలుడైన పౌలు తన యొక్క సొంత జీవితంలో అనేక శ్రమలు అనుభవించినాడు. కాబట్టి మరి ఇక్కడ తిమోతికి రాసేటప్పుడు ఈ మాట రాస్తాడు. తిమోతికి రాసేటప్పుడు 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం అండి. ఏమంటున్నాడు ఇక్కడ? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అది మర్చిపోకూడదు. క్రీస్తు యేసునందు నిజమైన భక్తితో, నిజమైన మరి ఆశతో, ఆకాంక్షతో మనము సద్భక్తితో బ్రతకాలంటే ఖచ్చితంగా హింసలు ఉంటుంది అంటాడు. కాబట్టి యేసుప్రభువే చెప్పాడు. ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి 10వ వచనం, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధములు ఆడిన చెడ్డ మాటల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కాబట్టి ఎంత మరి వివరంగా రాస్తున్నాడు. కాబట్టి నీతి నిమిత్తం హింసించబడిన వారు, సద్భక్తితో బ్రతకగలిగిన వారు అంటున్నారు. అట్లాగే నీతి నిమిత్తం యేసుక్రీస్తునందు భయభక్తులతో మరి జీవించాలంటే వారికి అనేక శ్రమలు ఉంటున్నవి. అయితే ఈ శ్రమలు వృధాగా పోవు. ఏమంటాడు ఇక్కడ? ఈ శ్రమలకు ప్రతిఫలం మీకు పరలోకంలో ఉంటుంది అంటున్నాడు కదా. పరలోకంలో ప్రతిఫలం ఉంటుంది. అందుకొరకే మరి యేసు ప్రభు కూడా మరి శిష్యులను ధైర్యపరుస్తున్నాడు. చూడండి 16వ అధ్యాయం యోహాను సువార్తలో 33వ వచనం, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి యేసు ప్రభువే చెప్తున్నాడు, ఈ లోకములో మీకు శ్రమ కలిగి ఉంటుంది, భయపడకుడి, ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించినాను. కాబట్టి నా పిల్లలు మీరు కూడా లోకమందు మరి విజయము పొందుతారు అనేటువంటి, కాబట్టి ఆ సమాధానం కలిగి ఉండడు అంటాడు. అట్లాగే మనం చూసినట్లయితే ఈ శ్రమ లేకపోతే మనకు ఫలము లేదు అంటున్నాడు. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 17వ వచనము, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవునికి వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుడి వారసులం. వారసత్వం అంటే తెలుసు కదా. వారసత్వం అంటే మరి ఒక తండ్రి యొక్క వారసత్వం అంటే తండ్రికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా కుమారులకు, పిల్లలకు వస్తుంది. అట్లాగే మన పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ఐశ్వర్యమును మనకి ఇవ్వాలంటే ఏమి చేయాల్సి ఉంటే క్రీస్తు కూడా మహిమ పొందుటకు మరి ఆయనతో కూడా శ్రమ పడవలను. కాబట్టి శ్రమలు అనుభవించడం ద్వారా మనకు ఏముంటున్నది? ఆ యొక్క మహిమను పొందగలిగే వాళ్ళం ఉంటున్నాం. ఆ విధంగా మనం వారసులముగా అయితున్నాం. కాబట్టి అనేక శ్రమలు అనుభవించటం అనేటువంటిది మరి మనకి ఇవ్వబడినట్టు కార్యం. అందుకే పేతురు కూడా ఏమంటాడు చూడండి, 2 పేతురు మరి 1 పేతురు 4వ అధ్యాయంలో చూస్తాము. 1 పేతురు 4వ అధ్యాయంలో పేతురు ఏం రాస్తున్నాడంటే చూడండి 12వ వచనం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? రైట్, ప్రియులారా మిమ్మను శోధించుటకు మీ కలుగు చిన్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమపరిచి బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలివారై ఉన్నతగా సంతోషించుడి.
కాబట్టి మీకు ఏదో ఆపద కలిగింది, ఏదో కష్టం కలిగిందని భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో యేసు ప్రభువునే నమ్ముకోండి మీరు. ఎందుకంటే ఆయన మహిమతో వచ్చినప్పుడు ఆ మహిమలో మనం పాలు పొందుతామనే ఒక నిరీక్షణ కలిగిన వారే ఉండాలంట. ఎంత గొప్ప మాట అది. కాబట్టి అటువంటి నిరీక్షణ మనం కలిగిన వారంగా ఉండాలా. అప్పుడే ఆ నిరీక్షణ ద్వారా మనకు మరి ఈ కార్యం మరి ఈ యొక్క మరి శ్రమలు సహించేటువంటి మనకు మనస్సు మనకు కలిగేదిగా ఉంటుంది. అది కొరకే మరి యాకోబు రాస్తూ ఏమంటాడు, యాకోబు పత్రిక 1 అధ్యాయం 2, 3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది. కాబట్టి ఆయా శోధనలో, ఆయా పరీక్షల్లో ఆ, అగ్ని వంటి శోధనలు అంటున్నాడు కదా. కాబట్టి ఎలాంట ధైర్యం తెచ్చుకోవాలంటున్నాడు. కాబట్టి మరి క్రైస్తవ జీవితము అనేటువంటిది అది ఏదో పూల మీద నడక కాదు, అది ముళ్ళ మీద నడక ఏంటుంటది. మన మార్గం అంతా కూడా ముల్లే. అయితే మార్గంకి ఎండులో మనకేముంటుంది, గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. అందుకొరకే ఏమంటాడు పేతురు రాస్తూ, ఆ, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధికి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట మిమ్మను పూర్ణులుగా బలపరిచి స్థిరపరచును. కొంచెము కాలం. కాబట్టి కొంచెము కాలం మనం ఓర్చుకున్నట్లయితే తర్వాత నిత్యత్వంలో సంపూర్ణంగా ఆయన మనం బలపరిచి స్థిరపరిచేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని ప్రేమైన సోదర సోదరి మన యొక్క శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో మనం ఎప్పుడే కానీ వెనక్కిపోకూడదు. ఎందుకంటే వీటన్నిటి ద్వారానే మనం క్రీస్తు రాజ్యంలో ప్రవేశించగలం. అందుకొరకే మరి ప్రకటన గ్రంథములో ఇక్కడ యోహానుకు ప్రత్యక్షమైనటువంటి సందర్భంలో సంఘాల గురించి చెప్తూ, స్మరణ అనే సంఘానికి చెప్తూ ఏమంటాడు 10వ వచనం, 2 అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. కాబట్టి 10 దినములు శ్రమ కలుగును. కొంచెం కాలం అంటున్నాడు పేతురు, 10 దినములే అంటున్నాడు మరి ఇక్కడ దర్శనములు. అయితే నమ్మకం ఉన్నట్లయితే ఇస్తానట, జీవ కిరీటాన్ని ఇస్తానట. ఎంత గొప్ప మరి ఆశీర్వాదం, ఎంత గొప్ప మహిమను మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఆ నిత్య రాజ్యం స్వతంత్రించుకునేది మాత్రమే కాకుండా మరి అక్కడ బహుమానం కూడా. ఏంటో బహుమానము చూసినట్లయితే ఆ బహుమానం గురించి చెప్పినట్లయితే అది జీవ కిరీటం. కాబట్టి ప్రేమ సోదర సోదరి, మరి అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు మనం అనేక శ్రమల నుంచి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కాబట్టి మన మనస్సులను, మనకు విశ్వాసాన్ని స్థిరపరచుకొని మన నిరీక్షణ బలపరచుటకు ప్రభు మనకు సహాయం చేయగా.